మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ గురించి ఎన్నో వీడియోస్లో మాట్లాడతాం. అతని వైఖరిని మీరు గమనించారు అనుకోండి. ఇప్పుడు మోదీ గారు నా గ్రేట్ ఫ్రెండ్, సో భారతీయులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఇవన్నీ చెప్తాడు. చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్తో యుద్ధము చెయ్యకూడదు, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మిస్టేక్ అవ్వచ్చు. ఇది పహల్గామ్ దాడులు వాళ్ళు చేస్తే అది ఒక విషయం కాదు, కానీ మనము ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే పాకిస్తాన్పై ఇలా ఎలా మీరు యుద్ధము చేస్తారు? ఇది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 1947 నుంచి కూడా అమెరికా వైఖరి ఇదే. వాళ్ళు ఏం చేసినా మీరు భరించండి, మీరు మాత్రము వాళ్ళ మీద యుద్ధము చెయ్యకండి. ఇది ఏమిటి న్యాయము అంటే న్యాయము అనేది లేదు. సో మన వైఖరి ఏమిటి చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేశారు అంటే వాడు వస్తాడు, ఇష్టానుసారం తీవ్రవాద దాడులు అంటాడు, వెళ్ళిపోతాడు. మనము 100 సార్లు ఆలోచిస్తాం, అయ్యో పాపం పాకిస్తాన్, వాళ్ళ మీద ఇప్పుడు మనం యుద్ధము ప్రకటిస్తే తీవ్ర స్థాయిలో నష్టము జరుగుతుంది కదా, ఇన్ని ఆలోచించామండి. అమెరికా వాడు వద్దు అన్నాడు, మానేసేమో. ఇది మన నాయకత్వం ఎప్పుడూ మాట్లాడే విషయం, మీరు గమనించండి. కానీ ఇవాళ చూడండి, తజికిస్తాన్, ఈ తజికిస్తాన్ వద్ద భారత్ అతి పెద్ద ఆయుధాలను ఇవాళ మనం మోహరిస్తున్నాం. ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి. తజికిస్తాన్ అనబడే దేశంలో మీరు ఎలాగండి ఆయుధాలను మోహరించగలరు? కుదరదు కదా. అంటే ఫర్కూర్ అనబడే ఒక ఎయిర్ బేస్, భారత్కు సంబంధించిన ఒక ఎయిర్ బేస్ తజికిస్తాన్లో ఉంటుంది. ఎప్పుడైనా డీప్ క్రైసిస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు మనము ఈ ఫర్కూర్ అనబడే ఎయిర్ బేస్ను వాడతాము. 2021లో కూడా ఇది జరిగింది. అంటే అమెరికా వాడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక మేజర్ క్రైసిస్ను చూసింది. ఆ టైంలో మన భారతీయులను ఇవాక్యువేట్ చేయడానికి ఈ ఫర్కూర్ అనబడే ఎయిర్ బేస్ను మనము వాడాం. మరి ఇప్పుడు ఎందుకండి ఇక్కడ ఇంతంత పెద్ద ఆయుధాలను మనము డిప్లాయ్ చేస్తున్నాము అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కి రావడము, 3 ట్రిలియన్ మినరల్ డీల్ అనేది కుదుర్చుకోవడం. ఇక్కడ 3 ట్రిలియన్ అంటే ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే రేర్ ఎర్త్ మినరల్స్ యొక్క కెపాసిటీ అండి. సో దీనిని వీళ్ళు భారత్కి అప్పచెప్పబోతున్నారు. ఇదే అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు చాలా పెద్ద సమస్యగా మారింది. సడన్గా ఇంత పెద్ద కాంట్రాక్ట్ భారత్కి అప్పచెప్పడం ఏమిటి, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కానీ వాస్తవం ఇదే. కానీ ఇక్కడ మనము ఏం ఆలోచిస్తున్నాము అంటే ఈ పాకిస్తాన్ అనబడే దేశం ఇక మీదట కోలుకోకూడదు. ఈ దెబ్బ ఎలా ఉండాలంటే ఇన్నిసార్లు ఇంతమంది ఇన్ని తీవ్రవాద దాడులు చేసాము కదా, సో అప్పటి వరకు మేము ఆగాము కదా, ఇక మీదట మేము నిన్ను ఉపేక్షించేది లేదు, అసలు నిన్ను విడిచిపెట్టే పరిస్థితే లేదు. ఇది న్యూ ఇండియా, నిన్ను ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. అదే పద్ధతిలోనే మన యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇప్పుడు ఈ తజికిస్తాన్ అనబడే దేశం చూసారా, వీళ్ళు ప్రో ఇండియా అంటే. మీరు తక్కిన సెంట్రల్ ఏషియా దేశాలను చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు న్యూట్రల్గా ఉంటారు. అంటే ఒకప్పుడు రష్యాతో కలిసి ఉన్న దేశాలు ఇవాళ స్వతంత్ర దేశాలుగా మనకి కనిపిస్తున్నాయి. వాళ్ళు అమెరికా వైపు ఉంటారు, రష్యా వైపు ఉంటారు, అందరితో కూడా న్యూట్రల్గానే ఉంటారు. ఎందుకు? చాలా చిన్న దేశాలు, వాళ్ళకు ఉండే వనరులు కూడా చాలా తక్కువ. సో ఇవాళ మన టార్గెట్ అంతా ఏంటి? చాబహార్ పోర్టు దాకా మన సరుకులు వెళ్ళడము, అక్కడ నుంచి సెంట్రల్ ఏషియా అంతా కూడా మన వ్యాపారాన్ని పెంచుకోవాలి. చైనా వాడు కూడా ఇదే ప్లాన్లోనే ఉన్నాడు. కానీ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఇరాన్తో ఉండే స్నేహము, చాబహార్ పోర్టు మన కంట్రోల్లో ఉండడం. సో ఇప్పుడు తజికిస్తాన్ అన్నప్పుడు ప్రో ఇండియా అంటే మనము ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయం అనేది అందిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్కు కావలసిన ఆయుధాలు తజికిస్తాన్ నుంచి వాళ్లకు పంపించడం. మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి ఇన్నిన్ని ఆయుధాలను ఇస్తున్నారు అనుకోండి, మీకు డిప్లొమాటిక్ ఛానల్స్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ప్రపంచం అంతా కూడా ఇది ఒక తీవ్రవాద దేశము, తీవ్రవాదులు ఉన్నారు, సో ఇక్కడ దీన్ని మేము ప్రభుత్వంగా ఇంకా గుర్తించలేదు, మరి అలాంటప్పుడు మీరు వెళ్ళి ఎంబసీ పెడతాను అంటారు.
సో వాళ్ళతో కలిసి మీరు మాట్లాడతానంటారు, వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏకంగా ఢిల్లీ దాకా వస్తారు. ఇవాళ మీరు ఇంతంత పెద్ద ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎలా ఇస్తారు? ఇది ఇల్లీగల్గా జరిగే పని, దీనిని మేము ఒప్పుకోమని ఐక్యరాజ్య సమితి లెవెల్ నుంచి కూడా మన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ మనకిస్తున్నది ఎంత? 3 ట్రిలియన్ డీల్. సో దీనిని మనము కాదు అని అనలేము. అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్కి ఏం కావాలో అది కూడా మనము చెయ్యాలి. సో ఇక్కడ మన స్ట్రాటజీ ఏమిటి? 1357 కిలోమీటర్స్ మీకు సరిహద్దులు. ఎవరికి? ఆఫ్ఘనిస్తాన్కి, తజికిస్తాన్కి. అలాంటప్పుడు తజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి పలానా భారత్ ఆయుధాలు పంపిస్తే మీకు డిప్లొమాటిక్గా ఎక్కడా ఏ సమస్య రాదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఒప్పందాలు అనేవి వేరు. చిన్న దేశాలు వాళ్ళు ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ మీరు భారత్ డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు ఏమందరం మాట్లాడుతున్నారు? పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్. ఇది ఎలాంటిది అంటే టాటా వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు కలిసి డిఆర్డిఓ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం. సో పినాకా అన్నప్పుడు 12 బ్యారల్స్ ఉంటాయండి. మీకు అట్ ఏ టైము 12 సెకండ్స్లో అట్ ఏ టైం 72 రాకెట్స్ను మీరు లాంచ్ చేయగలరు. ఇది ఒక అద్భుతం అని చెప్తారు పినాకా. సో ఆ పినాకాను మనం ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వబోతున్నాం. అలాగే నాగ్ అనబడే మిజైల్, మీకు ఇది ట్యాంక్ హంటర్ అని అంటారు. మీ శత్రువు యొక్క ట్యాంకులను ప్రత్యేకంగా ఇది దృష్టి పెట్టి చేయగలదు. అలాగే మీకు ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్, ఇవన్నీ కూడా భారత్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వబోతున్న అతి ప్రమాదకరమైన ఆయుధాలు. ఎలా ఇవ్వబోతున్నాము? డైరెక్ట్గా ఇస్తామా అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు. కాబట్టే మనము తజికిస్తాన్ అనబడే దేశాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నాము. వాళ్ళ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి ఆయుధాలు వెళ్ళాయి అనుకోండి, ఇది ఎలా చూడాలి అంటే అమెరికా వాడు యుక్రెయిన్కి ఇస్తున్న ఆయుధాలు, డైరెక్ట్గా రష్యాతో యుద్ధం లేదు కానీ యుక్రెయిన్కి ఇలాంటి ఆయుధాలు ఇచ్చే సదుపాయం ఉంది కదా. సరిగ్గా మనము కూడా అదే పద్ధతిలో ఆఫ్ఘనిస్తాన్కి ఈ ఆయుధాలు పంపించబోతున్నాం. ఇప్పుడు కొన్కూర్స్ అని చెప్పి ఒక ఆయుధం ఉందండి. ఇది ఏమిటి అంటే పాకిస్తాన్ ట్యాంకులను మాత్రమే టార్గెట్ చేయగలదు. ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ అంటున్నాం. అంటే భారత్ ఆఫ్ఘనిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడంలో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు, కానీ వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఇష్యూ ఏమిటి? ఈ ఆయుధాలంతా కూడా పాకిస్తాన్ని టార్గెట్ చేయడం. అంటే 2 ఫ్రంట్ వార్ అని వచ్చేటంటే మనము ఒక భారీ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నామండి. అందులో ఎటువంటి డౌటు లేదు, ముందులా కాదు. అలాంటప్పుడు ఒకవైపు మన యొక్క అత్యుత్తమమైన ఆయుధాలు S-400 నుంచి, బ్రహ్మోస్ నుంచి, ఆకాష్ నుంచి ఒకవైపు పాకిస్తాన్ ముందు నిలబెడితే, ఇంకొక వైపు చూశారు అనుకోండి బ్యాక్యార్డ్ తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఇలాంటి అస్త్రాలను ఇచ్చి మీకు డ్యూరాండ్ లైన్ అంటాం చూసారా, అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులు, ఇక్కడ తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ఎలాంటి వెపన్స్ కావాలో వాటిని అంతా కూడా భారత్ ఇవాళ ఇవ్వడంతో ఇది పాకిస్తాన్కి చాలా ప్రమాదం. 2 ఫ్రంట్ వార్ వాడేది తజికిస్తాన్ వైపు నుంచి వచ్చే మన ఎయిర్ బేస్, అక్కడ ఆల్రెడీ మన సుఖాయ్ విమానాలు ఉంటాయి, అందులో మనము మోహరించిన ఎన్నో ప్రమాదకరమైన మిజైల్స్ ఉంటాయి. వీటిని కావాలన్నా రేపు మనము ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వగలం త్రూ తజికిస్తాన్. అంటే అమెరికా వాడు ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేశాడో ఇవాళ మనం కూడా అయితే వాడు అడగకూడదు, నువ్వు చేసావు కదరా, ఇప్పుడు మేం చేస్తే ఏంటి తప్పు, ఇలాగా మనం ఆలోచిస్తున్నాము. కాబట్టి ఈ పాకిస్తాన్ అనబడే దేశాన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేయాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ అనబడే మిత్రుడిని మనం ఇవాళ పూర్తి స్థాయిలో తజికిస్తాన్ ద్వారా వాడుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఈ స్ట్రాటజీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.